గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేయిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తనతో పాటు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ హింస, బూతులను నమ్ముకుందని, ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని సీఎం ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. హింస, అసభ్యతలనే గొడ్డలి పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహించారు. హంద్రినీవా కాలువ ద్వారా కుప్పం వరకు నీరు తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో గాలేరు నగరిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రానన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. ఈ నియోజకవర్గానికి రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని ఇలాగే తీర్చిదిద్దుతామని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించేందుకు వీలుగా ప్రణాళికలు చేస్తామని వెల్లడించారు. ఏపీలో క్వాంటం, సెమీ కండక్టర్ల విభాగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఇంధన రంగంలోనూ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ప్రముఖ స్టీల్ పరిశ్రమలు ఆర్సెల్ఆర్ మిట్టల్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు పచ్చదనానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కొందరు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మత్స్యకారుల గల్లంతు ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఆ మేరకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. ఆందోళన చెందవద్దని మత్స్యకార కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లుగా చెప్పారు కలెక్టర్లు. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలోనే ఉండటంతో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తెలిపారు. మత్స్యకారులను సేఫ్గా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా గాలిస్తోందని వివరించారు. వైసీపీ అధినేత జగన్ మావిగన్ మాటలు నిలకడలేనివని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. జగన్ మనస్తత్వానికి మానవ సంబంధాలతో పనిలేదని, ఆయన మాటలన్నీ పిచ్చెక్కినట్లు ఉన్నాయని మండిపడ్డారు. అసలు జగన్ తనను తాను పిచ్చోడిగా భావిస్తున్నారా, లేక ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మాటలు నిలకడలేనివని, సొంత తల్లిని, చెల్లిని దూరం పెట్టి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిందితులపై చర్యలు తీసుకునే వ్యక్తిని విమర్శించారు. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నేతలు జగన్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన నిలకడలేని మాటల వల్ల జరిగే నష్టాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటిస్తూ ఎన్నికలకు వెళ్లినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేయకపోవటమే జగన్ మాటలను ప్రజలు నమ్మటం లేదనడానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. జగన్ మనస్తత్వానికి మానవ సంబంధాలతో పనిలేదని, ఆయన మాటలన్నీ పిచ్చెక్కినట్లున్నాయని మండిపడ్డారు. అసలు జగన్ తనను తాను పిచ్చోడుగా భావిస్తున్నారా, లేక ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన మంత్రి ఎన్నికల్లో 11 స్థానాలు వచ్చినా బుద్ధి రాలేదని, ఇప్పటికీ పాత మేనిఫెస్టోతోనే ముందుకు వెళితే ఆ 11 స్థానాలు కూడా మిగలవని హెచ్చరించారు. ఈయన పేరులో ఒక గన్ను ఉండాలి, ఈయన రాజధానిలో ఒక గన్ను ఉండాలి. గన్నులు, గొడ్డళ్ళు తప్ప మనుషులు, అభిమానాలు ఈయనకి అవసరం లేదు. మనకు ఎలాగో తెలిసిన విషయమే. అంటే మీరు మాట్లాడుతున్నారు గారండి, మీరు అడుగుతున్నారు కానీ ఆయనకి ఈ రోజుకి మావిగన్
రేపేమవుద్దో మీకు తెలుసా? లేదు కదా. రోజుకోటి ఉంది. మండే ఒకటి, ట్యూస్డే ఒకటి, వెన్స్డే ఒకటి. మండే ఏమంటాడు ఆయన, విజయవాడ రాజధాని. ట్యూస్డే ఉంటుంది, లేదు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని. వెన్స్డే అంటారు, వెన్స్డే ఏముంటుంది, మా విగన్ అంటాడు. ఆ తర్వాత థర్స్డేకి వచ్చేటప్పటికి థర్స్డే అసలు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని. ఫ్రైడే లేదు అసలు రాజ్యాంగం రాజధాని పదం లేదంటారు. సాటర్డే బట్టలు సర్దుకుంటాడు, వెళ్ళిపోతాడు బెంగళూరు. సండే అక్కడ ప్రశాంతంగా ఉంటాడు ఆయన. కాబట్టి మీరు ఏ రోజు అన్నదానికి చెప్పారు అంటే నేను ఆ రోజు చెప్తాను. మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, థర్స్డేనా, ఫ్రైడే మీరు చెప్పండి ఏ రోజు ఆయన అన్నమాట. ఇంకా రేపు మళ్ళీ పోస్తే ఏది ఉంటుందో తెలియదు. కాబట్టి నిలకడలేని మనిషి, నిలకడలేని మనస్తత్వం అంటే మరి బుర్రలో కూడా ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. అంటే నిజంగా ఇట్లాంటి రోజుకొక మాట మాట్లాడి నిలకడలేని మాట్లాడిన మాటలనే మా దగ్గర ఏమంటారంటే, కూటమి ప్రభుత్వం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పేద సామాన్య ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై వేలాది మంది దశాబ్దాలుగా జీవిస్తున్న రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. కృష్ణా కరకట్ట వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ పక్కన తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించాలని, దశాబ్దాలుగా నివసిస్తున్న రణదీవే నగర్ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా కరకట్ట వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ పక్కన తక్షణమే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించాలని, దశాబ్దాలుగా నివసిస్తున్న రణదీవి నగర్ ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణలంకలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పేద సామాన్య ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై వేలాది మంది దశాబ్దాలుగా జీవిస్తున్న రక్షణ కల్పిస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజల పోరాటాలు సిపిఎం అండతోనే గతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు రక్షణ లభించిన తర్వాత కూడా పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఒక చిన్న సంతకంతో అయ్యే పనిని ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు. అందరికీ ఇళ్లు, స్థలాలు ఇస్తామని చెప్పిన పాలకులు కనీసం ఉన్న ఇళ్లకు రేకులు తీసి స్లాబ్ వేసుకునేందుకు అనుమతులు ఇవ్వటం లేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణాలు కూడా వర్తింప చేయటం లేదని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్ల అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇక్కడి కృష్ణలంక పేదలపై చిన్నచూపు చూస్తూ వారిని 2వ శ్రేణి పౌరులుగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం మాత్రమే పేదలను వాడుకుంటున్నారని, సమస్యలు పరిష్కరించే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇళ్ల పన్నులు లేవు, కొంతమందికి మంచినీళ్ళ కనెక్షన్ లేవు. అంటే వీళ్ళందరూ కూడా ఓటేయటానికి కావాలా, కానీ సౌకర్యాలు పట్టాల దగ్గరికి వస్తే పేదవాళ్ళంటే చిన్న చూపు, 2వ శ్రేణి పౌరుల కింద వీళ్ళని ఎందుకు చూస్తూ ఉన్నారు? మరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఇన్నిసార్లు గెలిచారు, పాత ప్రభుత్వాలు చేయలే, మీరెందుకు చేయరు? మీరు ఇవాళే కాదు, గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ చాలాసార్లు ఉంది కదా, అప్పటి నుంచి లెక్కేసుకున్నా ఇప్పుడు కూటమిలో ఎన్నేళ్ళు పరిపాలన చేశారు? అందుకే వరదలు వచ్చినప్పుడు మునిగి వరదల్లో నష్టపోయి అయినా వాటన్నిటిని తట్టుకొని అప్పుల పాలే నిలబడిన ప్రజలకు ఇచ్చేది ఇదేనా? అందుకే కృష్ణా కరకట్ట ప్రజల తరపున పోరాడతాం. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, రక్షణ కల్పించాలి, ఇళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాలి, అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలి. అప్పటిదాకా సిపిఎం వారికి అండగా నిలబడతాం. దీనికి ఓ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తాం. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ రణదీవి నగర్ సమస్యలపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ దోమల సమస్య ఉండేది కాదని, రిటైనింగ్ వాల్ నిర్మించిన తర్వాత మురుగునీరు నిలిచిపోయి తీవ్రమైన దోమల తాకిడి పెరిగిందని, దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మించమని ప్రజలు పదే పదే అడుగుతున్న టెండర్లు, కాంట్రాక్టర్ల సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువైపు ఉన్నోడికి మాత్రం పట్టాలు ఎవరు? అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాదా? రిటైనింగ్ వాల్ నిర్మాణం కాకపోయినా పట్టాలు ఇచ్చారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగి ముంపు బారి నుండి కాపాడేటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా ఈ ప్రాంత వాసులకి పట్టాలు ఎందుకు నోచుకోలేదని చెప్పని అడుగుతున్నాం. ఎందుకని ఇవ్వట్లేదని చెప్పని అడుగుతున్నాం. రూప్ కన్వర్షన్ స్కీమ్ అని చెప్పని అడిగాం. కప్పు మార్పిడి పై కప్పు, దానికి వలకట్టలా పలకట్టలా. ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతున్నారు. ఓట్లు వేయించుకోవటం తప్ప
ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ రణదివే నగరే కాదు, మొత్తం కృష్ణలంక ప్రాంతమే అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం మందగించిపోయింది. ఎక్కడ వేసినటువంటి గొంగళ అక్కడే ఉంది. నువ్వు స్పందిస్తావా లేదా ఎమ్మెల్యే అని చెప్పనేటువంటిది పదే పదే అడిగినా. పై స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, సమస్యల పరిష్కారంలో పోలీసులు అధికారులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమాజంలో తెలుగుదేశం కార్యకర్తలకు మంచి పేరుందని, ఏ ఒక్కరూ చెడ్డ పేరు తెచ్చుకునేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. పదవుల నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని, పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. మూడవ రోజు కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పీఓ లబ్ధిదారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పై స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, సమస్యల పరిష్కారంలో పోలీసులు అధికారులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వ యంత్రాంగం గౌరవించాల్సిందేనని, మంచికి అండగా ఉండేవారికి అధికారులు సహకరించాలని స్పష్టం చేశారు. ప్రజలతో అనుసంధానమై ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించాలని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చారిటీ చేస్తూనే పార్టీ ద్వారా రాజకీయం చేద్దామని పిలుపునిచ్చారు. 2019-24 మధ్య కాలం రాష్ట్రానికి ఒక పీడకల లాంటిదని, నాటి పాలకులు కుప్పంలో కూడా ప్రశాంతతను చెడగొట్టాలని చూశారని విమర్శిస్తూ గొడ్డలి పార్టీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కుప్పంలో రౌడీయిజం సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు స్థానిక సంస్థలన్నింటినీ కూటమే గెలవబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో తెలుగుదేశం కార్యకర్తలకు మంచి పేరుందని, ఏ ఒక్కరూ చెడ్డ పేరు తెచ్చుకునేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. పదవుల నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని, పనితీరు ఆధారంగానే పదవులుంటాయని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమన్నారు. బూత్ స్థాయి నుండి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం తప్పనిసరని, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నికాల్సైన కార్యకర్తలను గౌరవించాలని చెప్పారు. కార్యకర్తల ఆర్థిక సాధికారతకు పార్టీ కృషి చేస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటికో పారిశ్రామికవేత్త విధానాన్ని ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా అందిపుచ్చుకోవాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని పార్టీ సూచనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, అందరి ఆమోదంతో కుప్పంలో త్వరలోనే ఒక సమన్వయ కమిటీ వేస్తామని తెలిపారు. 2029 ఎన్నికల్లో గతానికంటే ఎక్కువ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు పాయకరావుపేటలో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారించడాన్ని జడా శ్రావణ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమన్నారు. గతంలో ప్రశ్నించటమే మా పార్టీ ఎజెండా అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు విమర్శించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం సమంజసం కాదని, 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన కూటమి భవిష్యత్తులో జీరోకి పడిపోక తప్పదని హెచ్చరించారు. రావణ కోసం ఈరోజు ఎంటైర్ మీడియా వారం నుంచి సమస్యలన్నీ గాలికి వదిలేసి రావణు శ్రావణు శ్రావణు రావణు శ్రావణు రావణు శ్రావణు రావణు ఏంటండి శ్రావణు రావణు ఏంటికి ఉపయోగం? గుట్టుకొచ్చిన శ్రవణ్ కుమార్ మీద మీడియాలు మెసేజ్లు పెడితే, శ్రవణ్ కుమార్ మీద డిబేట్లు పెడితే ప్రజా సమస్యల కోసం పెట్టండి సార్, ప్రజల ఆలోచన కోసం పెట్టండి సార్. అది వదిలేసేసి రఘురామకృష్ణరాజు నా మీద పడతాడు, నేనేం రఘురామకృష్ణ ఏదో నా ప్రొఫెషన్ నాకు ఉంది, నేనేం ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోవటంలా, నేనేం చేసుకున్నా అది నా ఇష్టం. కానీ రఘురామకృష్ణరాజు అలా కాదే. రఘురామకృష్ణరాజు ప్రభుత్వం నుంచి నెలకు 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడే. ఆయన తీసుకుంటున్నటువంటి బతుకు, ఆయన మాట్లాడే మాట, ఆయన వేసుకున్న చొక్కా, దానికి పెట్టిన గంజి, తాగే టీ, దాంట్లో వాడే టీ పౌడరు, దాన్ని వాడే వాటర్ బాటిల్ ప్రభుత్వం నుంచి వస్తుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ స్వామి ఆధ్వర్యంలో రాజా గురుస్వామి సారథ్యంలో విజయవాడ నుంచి తిరుమలకు కాలినడకన పాదయాత్ర ప్రారంభమైంది. గత 16 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యాత్ర ఈ ఏడాది 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా బెన్ సర్కిల్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాలినడకన తిరుమలకు బయలుదేరారు.
శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ స్వామి ఆధ్వర్యంలో రాజా గురుస్వామి సారథ్యంలో విజయవాడ నుంచి తిరుమలకు కాలినడక పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగరంలోని బెన్ సర్కిల్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తిరుమలకు బయలుదేరారు. గత 16 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగుతున్న ఈ యాత్ర ఈ ఏడాది 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాజా గురుస్వామి మాట్లాడుతూ నాగేంద్ర కుమార్ మదిలో మెదిలిన ఈ సంకల్పం నేడు ఇంత పెద్ద యాత్రగా మారడం సంతోషకరమన్నారు. బంధుమిత్రుల సహకారం, భగవంతుని ఆశీస్సుల వల్లే ఇన్నేళ్లుగా ఈ యాత్ర విజయవంతంగా సాగుతోందని, వయసు పెరుగుతున్న భక్తుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గటం లేదని పేర్కొన్నారు. అనంతరం శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపురనేని నాగేంద్ర కుమార్ స్వామి మాట్లాడుతూ ఈ 13 రోజుల పాదయాత్ర కేవలం దైవచింతన మాత్రమే కాకుండా రోడ్డు మార్గాన నడుస్తూ సమాజంలోని స్థితిగతుల్ని, ప్రజల జీవన శైలిని పరిశీలించేందుకు, భవిష్యత్తును అర్థం చేసుకునేందుకు ఒక మంచి అనుభవంగా నిలుస్తుందని తెలిపారు. ఈ యాత్ర వల్ల ఎంతోమంది ఆరోగ్య సమస్యలు దూరమై సరికొత్త ఉత్తేజం లభిస్తోందని ఆయన వివరించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ ప్రారంభంలో కేవలం 4గురితో మొదలైన ఈ ప్రయాణంలో ప్రతి ఏటా కొత్త భక్తులు తోడవుతున్నారని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం పాడి పంటలతో వర్ధిల్లాలని, వివిధ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులందరూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నత విద్యాబుద్ధులు నేర్చుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలనే సదుద్దేశంతోనే ఈ యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో చెడు అలవాట్లకు బానిసలైన వారు సైతం ఈ యాత్రలో పాల్గొని మంచిగా మారుతూ ఉండడం ఆనందదాయకమన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాంతం శ్రీనివాస్ అనిల్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని ఆయురారోగ్యాలతో విజయవంతంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజాబాబుతో పాటు విజయవాడ, తిరుపతి, శబరిమల భక్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నుంచి తిరుపతి కానీ లేకపోతే శబరిమల కానీ ఈ భక్తులందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నామని మాత్రం మేము మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. అట్లాగే వయసు పెరుగుతున్నా కానీ మాలో ఈ యాత్ర అనేసరికి ఉత్సాహం ఏమాత్రం కూడా నిరంతరాభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుందే కానీ నిరుత్సాహంగా వెనకడిగేద్దామన్న ఆలోచన లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు పేరెంట్తో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలని మా నాగేంద్ర కుమార్ గారి సారథ్యంలో ఇంకా మరెన్నో చేయాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఆయనతో పాటు నడుస్తున్న మాకు కూడా ఆ భగవంతుని ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా నాగేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆరోగ్యంగా, ఎంతోమంది రకరకాల చెడు అలవాట్లతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంచిగా మారి చక్కగా ఈ యాత్రలో పాల్గొనటం మాకెంతో ఆనందదాయకం. అట్లాగే ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా మా నాగేంద్ర గురుస్వామి గారి ఆధ్వర్యంలో, మా రాజా గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర మేము బ్రతికినంత వరకు కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడు. ఈ కొనసాగింపుల్లో చాలా విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ యాత్రల్లో మాకు చాలా అనుభవంగా తెలుస్తూ ఉంటాయి. ప్లస్ ఈ ఆరోగ్య సమస్యలు అనేది ఈ మా 17 ఏళ్లలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా పోయి మనిషి ఉత్తేజంగాను, ఉత్సాహంగాను నడవగలిగే అవకాశాన్ని ఆ దేవదేవుడు కల్పిస్తున్నందుకు ఏడుకొండలవాడ వెంకటరమణ 17 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తూ సుఖంగా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. కాబట్టి 50 మంది కూడా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా వృద్ధిలోకి వచ్చి జనం బాగా పెరిగి స్వామివారి దర్శనం చేసుకుని బాగా తిరిగి రావాలి, ఆయురారోగ్య విషయాలు తిరిగి రావాలని కోరుకుంటూ మాకు ఇక్కడ ఈ దేవస్థానం గౌరవాధ్యక్షులు జాస్తి సాంబశివరావు గారు ఇక్కడ ఇదంతా కూడా పర్యటన చేస్తూ ఇదంతా కూడా చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి నాగేంద్ర కుమార్ గారు, రాజాబాబు గారు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో కూడా స్వామివారి దర్శనం చేసుకుని అఖండ విజయం తిరిగి రావాలని మనసావచి కోరుకుంటూ భక్తులందరూ కూడా సుఖంగా ఉన్నారు. విద్య ద్వారానే కుటుంబాల తలరాతలు మారతాయని, చదువుకునే వయసులో పూర్తి ఏకాగ్రతతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వంతో పాటు గోర్తి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకొచ్చి 40 మంది పేద విద్యార్థులకు 2 లక్షల స్కాలర్షిప్ను అందించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీలో
గొట్టి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నూతన ప్రారంభం సందర్భంగా గొట్టి శ్రీనివాస్ చక్రవర్తి సహకారంతో 40 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 2 లక్షల స్కాలర్షిప్లను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ద్వారా ధనం ఉన్నవారు ధనం లేని వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ పిలుపుతో ప్రేరణ పొంది అనేక మంది దాతలు పేద కుటుంబాలను దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గొట్టి ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గొట్టి చక్రవర్తి సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫాములు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, షూస్, బెల్టులు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, బెల్టు, అలాగే బ్యాగులు అన్నీ కూడా ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం పౌష్టికాహారం సన్నబియ్యంతో మరి వాళ్ళకి పౌష్టికాహారం పెడుతున్నాం. వీక్లీ 2 సార్లు ఎగ్గులు ఇస్తున్నాం. అంటే ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో చదువుకున్న పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చదువుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. పిల్లలకు కూడా ఒకటే సూచిస్తూ ఉన్నాం, విద్య ద్వారా మాత్రమే మీ కుటుంబ తలరాతలు మారతాయి. కాబట్టి చదువుకునే వయసులో అశ్రద్ధ చేయకుండా పూర్తి దృష్టి పెట్టి చదువుకోండి. ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు, శాసనసభ్యుడిగా నేను అందరం కూడా అండగా ఉంటాం మీ ఉజ్వలమైన భవిష్యత్తుకి. దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తులో ప్రయోజకులు కావాలని హృదయపూర్వకంగా మా పిల్లలందరినీ ఆశీస్సులు అందజేస్తారు. అనంతరం గొట్టి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా గొట్టి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేస్తున్నామని, తన సోదరుడు ప్రసాద్ స్మారకార్థం నేడు గొట్టి ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా నేడు 40 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 2 లక్షల స్కాలర్షిప్లను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగిందని చెప్పారు. విద్య ద్వారానే కుటుంబాల తలరాతలు మారతాయి. చదువుకునే వయసులో పూర్తి ఏకాగ్రతతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు చక్రవర్తి విచ్చలవిడిగా ఆళ్ళొస్తే ఇళ్ళొచ్చే బదులు కొంతమందిని వాళ్ళు చదువు మధ్యలో ఆపేవచ్చు, రకరకాలు అవచ్చు. మంచిగా చదివే పిల్లల్ని 10 మంది పిల్లల్ని దత్తత తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను పెట్టే ఖర్చుకి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. మిగతా పిల్లలకి మామూలుగా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి స్కాలర్షిప్. ఈ P4 ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దగ్గర నుంచి దాని మీద నాలాగా ఎంతోమంది ఉత్తేజవంతులై, కొన్ని అయితే కంపెనీలు అయితే చిన్న చిన్న విలేజ్లను కూడా దత్తత తీసుకొని చదివిస్తా ఈ P4 ప్రోగ్రాం ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుకెళ్తుంది. కాబట్టి దాంట్లో నేను కూడా ఒక భాగం అయినందుకు మా బోండా ఉమామహేశ్వరరావు కూడా ప్రతి ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, ఉమా గారికి తెలియజేస్తూ, నాకు ఇటువంటి ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ముందుకెళ్ళడానికి సహకరించిన మన జిందాల్ ప్రెసిడెంట్ ఎంఈ చారి గారు కూడా దీంట్లో భాగస్సులైన చాలా సంతోషం. ఇటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తే ఈ ట్రస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కొంతమంది ఎక్కువ మంది పిల్లలకి మనం స్కాలర్షిప్ ఏ విధంగా ముందుకెళ్తానని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి 2,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి కోరారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, జనాభా ప్రాతిపదికన తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే 2027లో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకుని రాజకీయాలకు అతీతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని నరేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడ భవానీపురంలోని కొండవీడు రెడ్డి అకాడమీలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో 80% మంది పేద, మధ్యతరగతి వారేనని, కానీ రాజకీయ పార్టీలు వారిని కేవలం ఎన్నికల కోసమే వాడుకొని ఆ తర్వాత విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెడ్డి కార్పొరేషన్కు 2 ఏళ్లుగా పాలక మండలిని కూడా నియమించకపోవటం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం రెడ్లపై దాడులు చేయటం, రెడ్డి అధికారులను సస్పెండ్ చేయటం, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధి కోసం కార్పొరేషన్కు ఏడాదికి 2,000 కోట్లు కేటాయించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పేద రెడ్డి విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యా పథకాలను వర్తింపచేయడంతో పాటు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి విజయానికి కష్టపడిన రెడ్డి నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని, రెడ్లు అవసరం లేదనుకుంటే ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని, అలా ప్రకటించే దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కూటమి 16 సీట్లకు పడిపోవటం ఖాయమని హెచ్చరించారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని, జనాభా ప్రాతిపదికన తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని, ప్రతిపక్షాలు కూడా కేవలం ఎస్సీ బీసీల గురించే కాకుండా రెడ్ల సమస్యలపై కూడా మాట్లాడాలని కోరారు. అన్ని రంగాలలో కూడా మాకు అండగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా కేవలం ఎస్సీ బీసీల గురించే మాట్లాడుతున్నారు. రెడ్లు కూడా ఉన్నారని గ్రహించి ప్రతిపక్ష పార్టీలు కూడా రెడ్ల హక్కుల గురించి కూడా, రెడ్ల యొక్క డిమాండ్లను కూడా ప్రతిపక్ష పార్టీలు విస్మరించుకోకుండా ప్రజల ముందుకు, ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి రెడ్ల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ప్రభుత్వానికి కూడా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికే చాలాసార్లు రెడ్డి హక్కుల గురించి, కార్పొరేషన్ గురించి అయితేనేమి, విద్యా విధానం మీద అయితేనేమి, యువత స్వయం ఉపాధి మీద అయితేనేమి, అదేవిధంగా ఉపాధి హామీ వ్యవసాయానికి అనుసంధానం గురించి అయితేనేమి, ఇలా చాలా విషయాల మీద ఇప్పటికే మేము జిల్లా కార్యాలయాల్లో కొన్ని జిల్లాల్లో వినతిపత్రాలు అందజేసాము అధికారులకు. ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి 10K రన్ కార్యక్రమాన్ని బీఆర్టీఎస్ రోడ్డుపై ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రజల్లో వ్యాయామం పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం వేళల్లో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ఈ రన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రతిమ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. నడక, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. So we are serving communities across Hyderabad, Vijayawada, Visakhapatnam, Anantapur and Warangal. మా దగ్గర ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ సర్జికల్ ఐ కేర్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి పర్మనెంట్ సర్జికల్ ఆప్షన్ అనమాట, విచ్ విల్ గివ్ ఫ్రీడమ్ ఫ్రమ్ గ్లాసెస్. మా మోటోనే గుడ్ బై గ్లాసెస్. సో గ్లాసెస్ మీద డిపెండెన్స్ లేకుండా కంప్లీట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్షన్ని ప్రమోట్ చేసే డిఫరెంట్ సర్జికల్ టెక్నిక్స్ అనేవి మా ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ వరల్డ్స్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ లేజర్ మెషిన్స్ విచ్ ఆర్ powered with laser technology, advanced laser technologies. మా దగ్గర ఎక్విప్మెంట్, కటింగ్ ఎడ్జ్ ఎక్విప్మెంట్ దొరుకుతుంది, లైక్ ద రెవల్యూషనరీ Zeiss VisuPro Smile Pro, and also the highly precise Alcon Wavelight Contura Vision. ఇటువంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండడం వల్ల ఎంతో ప్రెసిషన్తో కూడిన రిజల్ట్స్ మేము చూస్తున్నాం అన్నమాట. So we are incredibly happy to be part of this initiative, and we thank you. పెనమలూరు పరిధిలోని గంగూరు వద్ద తాను లీగల్గా డెవలప్మెంట్కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా
పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కూల్చివేతపై స్థానిక పోలీసులకు, ఉన్నత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని, 10 ఏళ్లుగా తన జీవితాన్ని, కష్టార్జితాన్ని ఇక్కడే పణంగా పెట్టానని, ఇప్పుడు తన భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనలాంటి బిల్డర్లకు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం సొంత ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే సేవ చేయాలనే ఆశయంతో వచ్చిన ఒక సీనియర్ స్ట్రక్చరల్ ఇంజనీర్కు విజయవాడ పెనమలూరులో చేదు అనుభవం ఎదురైంది. పెనమలూరు పరిధిలోని గంగూరు వద్ద తాను లీగల్గా డెవలప్మెంట్కు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న భవనాన్ని కొందరు కబ్జాదారులు అక్రమంగా పూర్తిగా కూల్చివేశారని బాధితుడు షేక్ షకీల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఆయన తను కూల్చివేయబడిన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడారు. కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డానని, నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆఫీస్ తెరిచానని ఆయన చెప్పుకొచ్చారు. 2015లో గంగూరు పరిధిలోని సర్వే నెంబర్ 222లో గల 1190 చదరపు గజాల స్థలాన్ని 3 మహిళా యజమానుల నుంచి డెవలప్మెంట్ ఒప్పందం కింద తీసుకున్నానని, ఇందుకోసం 50 లక్షల వడ్డీ లేని డిపాజిట్ ఇవ్వడంతో పాటు భవన నిర్మాణానికి 85 లక్షల వరకు ఖర్చు చేశానన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా ఎదురు తిరిగిన కబ్జాదారులు తనపై దాడులకు తెగబడ్డారని, నిర్మాణ సామాగ్రిని దొంగిలించారని షకీలా పేర్కొన్నారు. భవన్ నాణ్యత సరిగ్గా లేదంటూ గతంలో కబ్జాదారులు తనపై తప్పుడు కేసు పెట్టారని, అయితే తాను చట్టపరంగా పోరాడి 2024లో కోర్టు ద్వారా తన నిర్మాణ నాణ్యత సక్రమంగానే ఉందని క్లీన్ చిట్ తెచ్చుకున్నానని షకీల్ వివరించారు. కోర్టులో చుక్కెదురు కావడంతో సదరు వ్యక్తులు రౌడీ మూకలతో కలిసి గత 6 నెలల కాలంలో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారని, ఏప్రిల్ 29న తాను వచ్చి చూసేసరికి పునాదులతో సహా భవన అవశేషాలను మాయం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఈ అక్రమ కూల్చివేతపై స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితుడు ఆరోపించారు. పోలీసులు దీనిని కేవలం సివిల్ వివాదంగా చిత్రీకరించి చేతులు దులుపుకుంటున్నారని, పచ్చటి భవనాన్ని కూల్చేస్తే సివిల్ వివాదం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్లుగా తన జీవితాన్ని, కష్టార్జితాన్ని ఇక్కడే పణంగా పెట్టానని, ఇప్పుడు తన భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తనలాంటి బిల్డర్లకు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మాలాంటి వచ్చిన బిల్డర్స్ అందరికీ ఒక సెక్యూరిటీ లాగా ఈ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రొవైడ్ చేయాలనేసి ఈ ప్రెస్ ద్వారా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు అరెస్ట్ చేసి చేయాలా, లేకపోతే మళ్ళీ ఈ బిల్డింగ్ కాస్ట్కి మీకు వెనక్కి అమౌంట్ ఇవ్వాలి, అది చెప్పండి సార్. ఎవరిని అరెస్ట్ చేయడం కాదు సార్, నాలాంటి బిల్డర్స్ అందరికీ ప్రొటెక్షన్ చేయాలి, మాకు న్యాయం చేయాలి, మాకేం న్యాయం చేయాలి. వాళ్ళు ఏ విధంగా చేసినా మేము, ఏ విధంగా వాళ్ళు చేసినా మేము దానికి తయారుగా ఉన్నామండి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ మీద, లేకపోతే మా పైసలు ఇప్పించేసి మమ్మల్ని బయటికి గంటేస్తారా, లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నా మేము దానికి తయారుగా ఉంటాం. ₹1 పైన 1,35,00,000 ఖర్చు పెట్టేసి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మొత్తం నా లైఫే వేస్ట్ అయిపోయిందండి. మొత్తానికి విజయవాడలో నేను ఒక ఉద్దేశంతో వచ్చాను, ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ కింద. ఇక్కడ కూడా నేను రిజిస్టర్ చేసుకున్నాను విజయవాడలో కూడా. మొత్తం నా లైఫే ఖరాబ్. దేశానికి ప్రధాన శక్తి అయిన యువతను కాపాడుకోవడానికి కిరణ్ తేజ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ ఎంసీ దాస్ కొనియాడారు. నాకేం కాదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనే భ్రమతో చాలా మంది అశ్రద్ధ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మెడికల్ క్యాంపులకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ప్రజా ఆరోగ్య వేదిక మరియు సేవ్ యంగ్ హార్ట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కస్తూరిబాయిపేటలోని నవోదయ హైస్కూల్లో నేడు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా యువకులు పాల్గొనగా వారికి ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ సిహెచ్ భానుప్రసాద్ మాట్లాడుతూ తమ కుటుంబంలో జరిగిన సడన్ కార్డియాక్ అరెస్ట్ విషాదం మరే కుటుంబంలోనూ జరగకూడదనే ఆశయంతో ఈ ట్రస్టును స్థాపించినట్లు తెలిపారు. ముఖ్యంగా 30 నుండి 45 సంవత్సరాల లోపు వయసున్న యువతలో, అందున మగవారిలో ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, బయట 4,000 నుండి 5,000 వరకు ఖర్చయ్యే ఈ పరీక్షలను ఇక్కడ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి 3-4 రోజుల్లో డాక్టర్ సలహాలతో కూడిన హెల్త్ ఫైల్ మొత్తాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తామని, భవిష్యత్తులో అవసరమైన వారికి తదుపరి వైద్య సహాయం కోసం తగిన గైడెన్స్ కూడా ఇస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తామని, యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాన శక్తి అయిన యువతను కాపాడుకోవడానికి కిరణ్ తేజ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయమన్నారు. నాకేం కాదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనే భ్రమతో చాలామంది అశ్రద్ధ చేస్తారని, కానీ ఒకసారి ఇలాంటి క్యాంపులకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. పరీక్షల అనంతరం ఎవరికైనా యాంజియో, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ లాంటి వైద్య సేవలు అవసరమైతే వాటి నిర్వహణకు కూడా ట్రస్ట్ సహకరిస్తుందని తెలిపారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో యువతలో గుండె జబ్బుల తీవ్రత పెరిగిపోతోందని, సడన్ డెత్లను అరికట్టడానికి ఇలా యువతను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం చాలా మంచి పరిణామమని ప్రశంసించారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ క్యాంపును విజయవంతం చేసిన యువతను ఆయన అభినందించారు. అయితే ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి అశ్రద్ధ చేయవద్దు. చాలామందికి ఏమిటంటే, నాకేం లేదు, నాకేం రాదు అని అనుకుంటారు. అది ఒక భ్రమ మాత్రమే. చాలా ఆరోగ్యంగా ఉన్నాను, కండలు పెంచాను, రోజుకి నేను 10 మైళ్ళు పరిగెడతాను, బస్కీలు తీస్తాను, దండీలు తీస్తాను అని ఒక రకమైనటువంటి కాంప్లసెన్స్ అంటారు. అంటే నాకేం జరగదు అనేటువంటి ఒక భావన లేకుండా ఇలాంటి క్యాంపులు వచ్చి ఒక్కసారి లోపల ఏం జరుగుతుంది పరీక్ష చేసుకుంటే వారికి ఏ రకమైన వైద్యం, దానికి కూడా మన కిరణ్ తేజ చారిటబుల్ ట్రస్ట్ వారు తరువాత వారికి ఏమిటి యాంజియో చేయవలసి ఉంటుందా, లేకపోతే స్టంట్ వేయవలసి ఉంటుందా, ఆపరేషన్ చేయవలసి ఉంటుందా, బైపాస్ సర్జరీ చేయవలసి ఉంటుందా, అవి కూడా నిర్వహించడం జరుగుతుంది. అంచేత ప్రజల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం. పోయి 40 సంవత్సరాలలోపు వారిని, అలాగే తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఎక్కువగా క్యాంప్కి వచ్చేటట్టుగా, ఈ పరీక్షలు చేయించుకునేటట్టుగా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫ్రీగా చేయటం వల్ల సుమారుగా 4,000 నుంచి 5,000 రూపాయలు బయట చేయించుకుంటే ఖర్చు అయ్యే ఖర్చుని లేకుండా ప్రతి వారికి అందుబాటులో ఫ్రీగా చేసి ఒక రకమైన ఈ సంస్థ తరపున కొంతమంది ప్రాణాలు రక్షించాలనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న ఈ సమస్య నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుంది. అలాగే అవగాహన కార్యక్రమం కూడా కల్పించాలి. వీళ్ళందరికీ అవగాహన ఉంటే మన ఈ గుండె జబ్బులు నివారించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. యుక్త వయసు అంటే 30 నుంచి 45 ఏళ్ల వాళ్ళ మధ్యలో మనం వింటూనే ఉన్నాము, అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాము. గుండె జబ్బులు, సడన్గా ప్రాణం కోల్పోవటము అనేది చాలా తరచుగా కామన్గా జరుగుతోంది, పెరిగిపోయింది. సో వారిని టార్గెట్ చేసి వాళ్ళలోని సమస్యలు గుర్తించడానికి కేంద్రీకరించబడిన మెడికల్ క్యాంప్ ఇది. చాలా మంచి అవకాశము. ఇక్కడ తప్పకుండా వచ్చిన వాళ్ళందరూ దీన్ని సద్వినియోగపరుచుకొని చాలామంది భారీగా తరలి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ అవసరమైన టెస్టులు చేయించుకొని వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.